వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం FSM ఒక బేసిక్స్ చూసాం. సో ఈ వీడియోలో స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఒక బేసిక్స్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే ఏంటి? బేసికల్లీ ఇట్ ఈస్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ FSM. ఓకే, అంటే స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఒక మెమరీ ఎలిమెంట్ అనేది ఆర్ఎల్స్ ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ ఆర్ FSM అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎలా ట్రాన్సిషన్ అవుతుంది, దేనివల్ల ట్రాన్సిషన్ అవుతుంది అనేది మనం స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఇండికేట్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్. సో ఒక 2 వేరియబుల్ తీసుకున్నాం. ఫస్ట్ 2 వేరియబుల్ కాబట్టి 4 కాంబినేషన్స్ ఉంటాయి. సో మనకు 4 డిఫరెంట్ స్టేట్స్ అనేవి వస్తాయి. 0 0 0 1 1 0 1 1. సో ఇక్కడ ఈ స్టేట్ వచ్చేసి మనం ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ సర్కిల్ లోపల మనకు ఉండేది స్టేట్ వేరియబుల్. సో ఇప్పుడు మనకు మన FSMకి ఒక ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏది వస్తుంది, ఆ ఇన్పుట్ ఇచ్చినందుకు అది స్టేట్ చేంజ్ అవుతుందా లేకపోతే అదే స్టేట్లో ఉంటుందా అనేది ఇప్పుడు మనం చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. మీలేకి మూరికి తేడా ఏంటంటే ఫస్ట్ మనం మీలేకి చూద్దాం, నెక్స్ట్ మూరి సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మీలే కాబట్టి ఫస్ట్ మనం 0 0 స్టేట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ అనేది 0 ఇస్తే అది అనేది స్టేట్ అనేది సేమ్ స్టేట్లో ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్. సో అంటే 0 0 స్టేట్ దగ్గర ఉన్నప్పుడు మనం ఇన్పుట్ అనేది 0 ఇస్తే ఒకవేళ ఆ FSM అనేది అదే 0 0 స్టేట్లోనే ఉండిపోతుంది. సో దాన్ని మనం ఇలా ఒక లూప్లా ఇండికేట్ చేస్తాం. సో ఇన్పుట్ 0 వచ్చిన ద్వారా అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 1 అయితే, ఒకవేళ 1 అయితే ఇలా 1 అనేది ఇక్కడ అవుట్పుట్ ఇండికేట్ చేస్తాం. సో ఇది మీలీ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ యారో అనేది ఒక స్టేట్ టు ఇంకొక స్టేట్ ఆర్ సేమ్ స్టేట్లో స్టేట్ ట్రాన్సిషన్ ఇండికేట్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ 0 అనేది ఇన్పుట్, 1 అనేది అవుట్పుట్. అంటే లెఫ్ట్ సైడ్ ఇన్పుట్, రైట్ సైడ్ అనేది అవుట్పుట్. ఇలా మీలీలో ఇలా ఇండికేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదే మనకు 1 ఇస్తే ఏమవుతుంది, 1 ఇస్తే మనం 0 0 నుంచి 0 1 స్టేట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అవుట్పుట్ కూడా 1. సో ఇప్పుడు మనం 0 1 స్టేట్ దగ్గర ఉన్నప్పుడు మనకు ఇన్పుట్ 0 ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 0 స్టేట్కి వచ్చింది అనుకోండి, అవుట్పుట్ వచ్చేసి 0. నెక్స్ట్ 0 1 దగ్గర ఉన్నప్పుడు 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు సేమ్ స్టేట్లో ఉండిపోయింది. అంటే 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది 0 అనుకోండి. ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 0, సేమ్ స్టేట్. సో ఇప్పుడు 1 0 స్టేట్ దగ్గర మనం ఇన్పుట్ అనేది సపోజ్ 0 ఇస్తే అది 1 0 నుంచి 0 0 స్టేట్కి వెళ్ళిపోయింది. ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అప్పుడు అవుట్పుట్ 0 నుంచి 1కి చేంజ్ అయింది అనుకోండి. అవుట్పుట్ అనేది 1 వచ్చింది. అదే ఒకవేళ మనం 1 ఇస్తే ఆ 1 0 స్టేట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1 1 స్టేట్కి వచ్చింది. అవుట్పుట్ అనేది అప్పుడు 1 వచ్చింది. నెక్స్ట్ 1 1 స్టేట్ నుంచి ఇన్పుట్ అనేది 0 ఇచ్చినప్పుడు అది 0 0 స్టేట్కి వెళ్ళింది. అప్పుడు అవుట్పుట్ 0 వచ్చింది. 1 ఇచ్చినప్పుడు సేమ్ స్టేట్, అవుట్పుట్ ఈస్ 0. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ స్టేట్లో 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది, సేమ్ స్టేట్లో ఉంది. అదే 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది, స్టేట్ అనేది చేంజ్ అయింది. సో మనకు ప్రతి స్టేట్ దగ్గర 2 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. 2 ఆర్ మల్టిపుల్, అంటే మనకు మ్యాక్సిమం ఎన్ని ఇన్పుట్ పాసిబిలిటీస్ ఉంటే ఆ ప్రతి పాసిబిలిటీని మనం స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఇండికేట్ చేయాలి. సో అప్పుడే స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఇది ఇవ్వలేదనుకోండి, ట్రాన్సిషన్ చూపించలేదనుకోండి, అప్పుడు ఈ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది ఇన్కంప్లీట్. అది కంప్లీట్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ కాదు. దీంతో మనం ఒక FSMని డిటర్మైన్ చేయలేం, ఇది ఏ FSM అని చెప్పలేం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక 3 సర్క్యూట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఒక 3 సర్క్యూట్కి ఎలా ఉంటుందని చూద్దాం. ఓకే, సేమ్ 3 సర్క్యూట్ కూడా. ఓకే, ఇది ఒక స్టేట్ అనుకుంటే 0 0 స్టేట్, 0 1 స్టేట్. సో 3 సర్క్యూట్కి ఏంటంటే అవుట్పుట్ అనేది ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ పైన డిపెండ్ అవ్వదు కాబట్టి
ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం స్టేట్లోని కింద అవుట్పుట్ అనేది రిప్రజెంట్ చేస్తాం 3 సర్క్యూట్స్లో. సపోజ్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి కన్సిడర్ చేసుకోండి. అంటే 1-0కి అవుట్పుట్ వచ్చేసి 1 అనుకోండి. నెక్స్ట్ 1-1కి అవుట్పుట్ వచ్చేసి 1 అనుకోండి. అంటే ఈ స్టేట్ వచ్చిందంటే అవుట్పుట్ అనేది కంపల్సరీగా 1 ఉంటుంది అలా. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 0 అయితే స్టేట్ అనేది ట్రాన్సిషన్ జరుగుతుంది ఫ్రమ్ 0-0 టు 1-0, సారీ 0-1. అండ్ ఈ స్టేట్కి వచ్చింది కాబట్టి అవుట్పుట్ అనేది 0 వస్తుంది ఇన్పుట్ 0 ఉన్నప్పుడు. అదే ఇన్పుట్ 1 ఉంటే సేమ్ స్టేట్లో ఉంటుంది, అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇన్పుట్ 0 ఉన్నప్పుడు సేమ్ స్టేట్లో ఉంటుంది అండ్ అవుట్పుట్ అనేది 0 ఉంటుంది, ఎందుకంటే ఈ స్టేట్లో అవుట్పుట్ 0. నెక్స్ట్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు ఇది వచ్చేసి స్టేట్ చేంజ్ అవుతుంది ఫ్రమ్ 0-1 టు 1-0. అప్పుడు అవుట్పుట్ వచ్చేసి 1 వస్తుంది. ఓకే, ఈ స్టేట్లో ఇన్పుట్ 0 ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1-0 నుంచి 1-1 స్టేట్కి వచ్చింది ఇన్పుట్ 0 ఇస్తే. ఓకే, అప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఈ స్టేట్లో 1 కాబట్టి అవుట్పుట్ 1 వస్తుంది. ఈ స్టేట్లో ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు సేమ్ స్టేట్లో ఉండిపోయింది. ఈ స్టేట్లో ఇన్పుట్ 0 ఇస్తే 1-1 స్టేట్, అది స్టేట్ అనేది చేంజ్ అయింది ఫ్రమ్ 1-1 టు 0-0. అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ 1 కాబట్టి అవుట్పుట్ 1 ఉంటుంది. నెక్స్ట్ అదే మనం 1 ఇచ్చినప్పుడు 1-1 నుంచి 0-1కి చేంజ్ అయింది స్టేట్ అనేది. సో ఇక్కడ 0-1 స్టేట్లో అవుట్పుట్ 0 కాబట్టి మనకు FSMలో అవుట్పుట్ వచ్చేసి 0 వస్తుంది. అలా మూరి సర్క్యూట్కి మీలీ సర్క్యూట్కి ఇది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఇది. మీలీ సర్క్యూట్లో మనం ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇది వచ్చేసి మీలీ సర్క్యూట్, ఇది వచ్చేసి మూర్ సర్క్యూట్. ఓకే, మీలీ సర్క్యూట్కి మూర్ సర్క్యూట్కి చూడండి డిఫరెన్స్. మీలీ సర్క్యూట్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ప్రజెంట్ స్టేట్ మీద యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ స్టేట్లో 0 ఇచ్చినప్పుడు 1 వచ్చింది, ఈ స్టేట్లో 1 ఇచ్చినప్పుడు 1 వచ్చింది. సో ఇక్కడ ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది అవుట్పుట్, యాజ్ వెల్ యాజ్ మనం ఇచ్చే ఎక్స్టర్నల్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ మీలీ సర్క్యూట్ ఇక్కడ. అండ్ మూర్ సర్క్యూట్లో చూస్తే ఇక్కడ ఎక్స్టర్నల్ ఇన్పుట్ మనం ఏది ఇచ్చినా అవి ఎలా వచ్చినా కానీ 0-0 స్టేట్లో ఉందంటే అవుట్పుట్ వచ్చేసి 1 ఉంటుంది. అంటే ఓన్లీ ప్రజెంట్ స్టేట్ మీద మాత్రమే మూర్ సర్క్యూట్లో అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది.